పీసీ రిమోట్ సర్వర్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకుని ఇక్కడ హాట్స్పాట్ ఉంది కదా, ఆ హాట్స్పాట్ ఆన్ చేసుకుంటే దాంట్లో కనెక్ట్ అయి ఉంటుంది. అది హాట్స్పాట్ ఆన్ చేసిన తర్వాత మనం మన ఫోన్లో వైఫై అయితే కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసేసాము. తర్వాత వైఫైతో కనెక్షన్ చేసిన తర్వాత మన ఫోన్లో ఏదో మీడియా సెంటర్ కానీ, మౌస్ రిమోట్ కానీ, లేకుంటే పీసీ రిమోట్ కానీ ఆ యాప్స్ ఉంటాయి. మనకి ఓన్లీ నోకియానేనా? విండోస్ ఫోన్ ఏదైనా దేంట్లోనే చేసుకోవచ్చు. ఓన్లీ విండోస్ ఆండ్రాయిడ్లో కూడా వేరేగా ఉన్నాయి. ఆండ్రాయిడ్లో కూడా చేసిన ఆండ్రాయిడ్ ఫోన్లో వచ్చేసి రిమోట్ కంట్రోల్, వైఫై మౌస్, ఈ మొత్తం ఇండే టోటల్ 7 ఉన్నాయి. ఆ 7లో 2 మాత్రం వర్క్ అవుతాయి, మిగతా వర్క్ అవ్వదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఇక్కడ ముందు విండోస్ మీడియా సెంటర్లో దీన్ని తీసుకుంటే ఇక్కడ మనకి ఇస్తారు కదా వాళ్ళు, ఐపీ అడ్రస్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది మనకి. ఓకే, తెలుసు. ఐపీ అడ్రస్ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేద్దాం. మనకి దీన్ని ఓపెన్ చేసి ఐపీ అడ్రస్ ఇది ఈ ఐపీ అడ్రస్ 92.168 అది సిస్టమ్కి ఉంటుంది. అది చేంజ్ అవుతుంది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత. అందుకని దేనికైనా సరే ఏ సిస్టమ్కి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సార్. బయట నుంచి డౌన్లోడ్ చేస్తానికి కుదరదు. అంటే ఇక్కడ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంకో సిస్టమ్ వేసుకోవచ్చు, అలా చేస్తానికి కుదరదు. కావాల్సింటే మామూలు నెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇది విండోస్ మీడియా సెంటర్ కాబట్టి విండోస్ మీడియా సెంటర్ కంప్యూటర్ ఓపెన్ అవుతుంది. కంప్యూటర్ ఓపెన్ అయిన తర్వాత మామూలుగా మనకి ఇప్పుడు విండోస్ మీడియా సెంటర్ అవసరం లేదు కాబట్టి జస్ట్ ఈ మౌస్ పాయింటర్తో దాన్ని క్లోజ్ చేసుకుందాం. అంటే మౌస్ దీంట్లో ఎక్కడ ఉంది? మౌస్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ కింద ఇస్తాడు మనకి. మామూలుగా అయితే పీసీ రిమోట్ ఉంది కదా, రిమోట్ దాంట్లో అయితే మౌస్ అయ్యి ఇక్కడ వస్తాయి. దీనిలో మీడియాకి సంబంధించింది కాబట్టి ఇక్కడ కింద వస్తుంది. మౌస్ ఇక్కడ వస్తుంది. మౌస్తో క్లోజ్ చేసుకుంటాం. ఇంకా ఇదంతా మనకి అవసరం లేదు. సరే, ఇప్పుడు ఏదైనా అర్జెంట్గా టైప్ చేయాలా, సిస్టంలో మనకి టైపింగ్ రాదు, ఎలా చేద్దాం? సిస్టంలో టైపింగ్ రానప్పుడు ఫోన్లో కూర్చుంటుంది కదా. ఫోన్లో అంటే స్పీడ్గా టైప్ చేయగలం కదా, మామూలుగా యూజ్ చేస్తున్నాం, స్మార్ట్ ఫోన్స్ అది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అలా దీంట్లో టైప్ చేస్తున్నామంటే వెంటనే అక్కడ కూడా టైప్ అయిపోతుంది. ఆటోమేటిక్ టైప్ అవుతుంది. మళ్ళీ డిలీట్ చేయొచ్చు, ఫంక్షన్స్ అన్ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. చెప్పి యాప్ ఏంది దీనికి వచ్చేసి విండోస్ మీడియా సెంటర్. మామూలుగా విండోస్ ప్రతి ఏదైనా సరే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే సర్వర్ వేరేగా అడుగుతుంది. అంటే దాని ముందే సర్వర్ అడగదు. డైరెక్ట్గా మామూలుగా అదే కదా వైఫై హాట్స్పాట్, దీనికి కూడా వైఫై ఉండాలి. పీసీ రిమోట్ సర్వర్ అన్నిటికీ పనిచేయదు, జస్ట్ దాని ఎందుకంటే వైఫై కనెక్ట్ అవ్వడానికి మాత్రమే, కనెక్టింగ్ మాత్రమే. ఓఎస్ దేనికన్నా ఉంటుంది. ఓఎస్ ఏదైనా ఉంటుంది. i3R అదే విండోస్ 7 కానీ విండోస్ 8 కానీ ఏదైనా వేసుకోవచ్చు. మ్యాక్సిమం విండోస్ 7 స్టార్టింగ్ విండోస్ 7 కాబట్టి ఇంకా అదే యూజ్ చేస్తాను. విండోస్ 8 కూడా యూజ్ చేసుకోవచ్చు. విండోస్ 8 కానీ 8.1లో కానీ యూజ్ చేస్తాను. కాకపోతే దీనికి డెఫినెట్గా అది చేసుకోవచ్చు. ఇంకా మనకి డెస్క్టాప్ వర్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. క్లోజ్ చేసి తీస్తే థ్యాంక్ యూ.